ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ యూట్యూబ్ ద్వారా కలుసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. చక్కగా మీరు స్పందిస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు, ఎస్ఎంఎస్లు చేస్తున్నారు, ఈమెయిల్స్ చేస్తున్నారు. అలాగే ఈ వీడియోని, ఈ కంటెంట్ని మీ సర్కిల్స్తో, మీ ఫ్రెండ్స్తో, మీ సర్కిల్స్, మీ కుటుంబ సభ్యులు వీళ్ళందరితో షేర్ చేసుకుంటున్నారు. అడిగి మించి మీకు కలిగేటువంటి అనుమానాలను అడుగుతున్నారు, సజెషన్స్ ఇస్తున్నారు, చక్కగా ఇన్వాల్వ్ అవుతున్నారు. చాలా చాలా సంతోషం. పోతే ఈ కార్యక్రమంలో ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకుందాం. అందరికీ అంతగా తెలియంది క్యాక్టస్. దీంతో అనుసంధాలు సాధించుకోవచ్చు. ఇది తెలుసుకుందాం. క్యాక్టస్ మనందరికీ తెలిసిన మొక్కే. మనం అలాగే మన కుండీలో పెంచుకుంటూనే ఉంటాం. కలబంద కుటుంబానికే సంబంధించింది ఇది. కలబంద ఫేమస్, కానీ ఇది అంతగా తెలియదు. అంటే కలబందను పెంచుకోవడానికి ఇంతకుముందు కలబందను బాగా పెంచుకునేవాళ్ళు, కానీ క్యాక్టస్ని ఇష్టపడలేదు. కానీ ఈ మధ్య ఈ ఎడారి మొక్కలు అంటే జీరోఫైట్స్ పెంచుకోవడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి వీటి ప్రాధాన్యత, ప్రాముఖ్యత పెరిగింది. ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే, ఈ క్యాక్టస్ కూడా మీకు ఉద్యానవనాల్లో అక్కడ ఆ మొక్కలు అమ్మే చోట దొరుకుతుంది. అంటే ఎడారి మొక్క అయినటువంటి ఈ కలబందం మన ఆరోగ్యానికి, అందానికి మేలు చేస్తుంది. ఇది అందరికీ తెలుసు. కానీ ఈ క్యాక్టస్ మొక్కల గుజ్జు కూడా కలబందలాగే ఆరోగ్యానికి, అందానికి ఉపయోగపడుతుంది. చర్మం పైన ఉండేటువంటి మచ్చల్ని తొలగిస్తుంది, చర్మపు ఛాయని పెంచుతుంది. ఈ అన్ని ఉపయోగాలు దీనికి ఉన్నాయి. మరి ఈ క్యాక్టస్ని చర్మ సంరక్షణకి ఎలా వాడాలి ఇది తెలుసుకుందాం. అసలు ముందు దీన్ని ఎలా సిద్ధం చేసుకోవాలి ఇది తెలుసుకుందాం. క్యాక్టస్ మొక్క ఒక జీరోఫైట్, అంటే ఎక్కువగా ఎడారిలో పెరుగుతుంది. కాబట్టి ఆకుల స్థానంలో దీనికి ముళ్ళు ఉంటాయి. కాబట్టి ఈ ముళ్ళని జాగ్రత్తగా తొలగించాలి. అప్పుడే ఈ మొక్కని ఉపయోగించుకోగలుగుతారు. అంటే ఫేస్ ప్యాక్స్ కోసం, చర్మం సంరక్షణ కోసం మీరు వాడుకోగలుగుతారు. ముందుగా దీన్ని ఎలా సిద్ధం చేసుకోవాలో తెలుసుకుందాం. చేతులకి రబ్బర్ గ్లౌజులు వేసుకోండి. లేత క్యాక్టస్ ఆకుల్ని కట్ చేసి దానికి ఉండేటువంటి ముళ్ళని కూడా మొదట్లోనే కట్ చేయండి. ఆ తర్వాత ఆకుల్ని శుభ్రం చేసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు దాని నుంచి జెల్ తీయండి, పక్కన పెట్టుకోండి. ఒక్కో ఆకు నుంచి దాదాపుగా 1 టేబుల్ స్పూన్ జెల్ తీసే అవకాశం వస్తుంది మీకు. ఈ జెల్ని చర్మానికి నేరుగా అప్లై చేయకండి. ఎందుకంటే కొంతమంది చర్మతత్వాలకి ఇది నేరుగా సరిపడకపోవచ్చు. దాంతో చర్మం మీద దురదలు, మంటలు ఇలా వచ్చే రిస్క్ ఉంటుంది. కాబట్టి ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. అంటే కొద్దిగా పూసుకొని చూసుకోండి. ఒక అరగంట చూసి ఏమీ లేదనుకున్న తర్వాతే ఫేస్ ప్యాక్గా ఉపయోగించుకోండి. అలాగే ఈ ఫేస్ ప్యాక్ని 1 లేదా 2 సార్లు ఉపయోగించి ఫలితం లేదులే అని వదిలేకండి. కనీసం నెలకి ఒక 10 సార్లు అయినా వాడండి. తర్వాత అప్పుడు మీకు ఫలితాలు గమనించగలుగుతారు. అంటే తప్పకుండా దీంతో మీరు ఆశించిన ఫలితం వస్తుంది. సరే, ఇప్పుడు కొన్ని సమస్యలు, వాటికి క్యాక్టస్ని ఎలా వాడాలనేది తెలుసుకుందాం. ముందుగా మొటిమలు, మచ్చల గురించి మీకు చెప్పాలి. మొటిమలు, మచ్చలను తగ్గించడానికి కలబంద కంటే నిజానికి క్యాక్టస్ బాగా ఉపయోగపడుతుంది. అయితే దీనికోసం కనీసం వారానికి 2 సార్లు అయినా దీన్ని ఫేస్ ప్యాక్గా వాడాల్సి ఉంటుంది. ఎలా వాడాలి? సమాన భాగాలలో టేబుల్ స్పూన్ చొప్పున కలబంద గుజ్జు, క్యాక్టస్ గుజ్జు కలపండి. అంటే కలబంద 1 టేబుల్ స్పూన్ తీసుకుంటే కలబంద గుజ్జుని, క్యాక్టస్ గుజ్జుని కూడా 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ తేనె కలపండి. 1/2 టీ స్పూన్ నిమ్మరసం కూడా కలపండి. ఈ మిశ్రమాన్ని మొటిమలు, మచ్చలున్న చోట అప్లై చేయండి. తర్వాత 20 నిమిషాలు ఆగి తర్వాత నీళ్ళతో కడిగేసుకోండి. ఇలాగా మీ అవసరాన్ని బట్టి తరచుగా చేస్తూ ఉంటే మొటిమలు తగ్గుతాయి, మొటిమల మచ్చలు కూడా తగ్గుతాయి. అంతేకాదు చర్మపు ఛాయ కూడా పెరిగి చాలా బ్రైట్గా తయారవుతారు మీరు. హెల్దీ స్కిన్కి, ముఖ్యంగా యంగ్ లుకింగ్ స్కిన్కి, నవయవనమైన చర్మానికి కూడా క్యాక్టస్ ఉపయోగపడుతుంది. అంటే క్యాక్టస్ కేవలం చర్మం పైన రాసుకోవడానికి మాత్రమే కాదు, దీన్ని ఆహారంగా తీసుకున్నా మంచి ఫలితమే ఉంటుంది. అంటే దీనివల్ల బరువు తగ్గుతారు. అంతేకాదు చర్మం మెరిసిపోతూ బిగిని సంతరించుకుంటుంది. అంటే యంగ్ లుక్ అనేది మీ స్కిన్కి వస్తుంది. ఫేస్ బ్యాక్గా దీన్ని ఉపయోగించడానికి మీరు ఏం చేస్తారంటే, కొద్దిగా క్యాక్టస్ గుజ్జు తీసుకొని దాంట్లో ఏదైనా ఒక ఎసెన్షియల్ ఆయిల్ కొన్ని చుక్కలు వేసి ముఖానికి అప్లై చేసుకోండి. 1/2 గంట పాటు ఉంచుకొని కడిగేసుకోండి. దీంతో ఆ ఫోల్డ్స్ అన్నీ తగ్గిపోతాయి. ఇక జిడ్డు చర్మానికి దూరంగా ఎలా ఉండాలి దానికి కూడా, ఎందుకంటే చాలామందికి జిడ్డు అనేది వేధిస్తూ ఉంటుంది. దీని నుంచి విముక్తి పొందడానికి చాలా ప్రయత్నాలు చాలామంది చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి క్యాక్టస్ గుజ్జు అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఈ పద్ధతి తెలుసుకుందాం. దీనికోసం ఏం చేస్తారంటే, ఒక 150 ml రోజ్ వాటర్ని తీసుకోండి. దానికి 1 టేబుల్ స్పూన్ క్యాక్టస్ గుజ్జుని వేయండి. బాగా కలపండి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని 3 రోజుల పాటు పక్కన పెట్టుకోండి. తర్వాత దీన్ని ఒక స్ప్రే బాటిల్లో తీసుకొని రోజు పడుకునే ముందు ముఖానికి స్ప్రే చేసుకుంటూ ఉండండి, శుభ్రం చేసుకుంటూ ఉండండి. ఇలా రోజు చేస్తూ ఉంటే చర్మం ఎక్కువగా నూనెల్ని విడుదల చేయటం అనేది తగ్గుతుంది. అంటే దాంతో మొటిమలు కూడా తగ్గుతాయి.
ఇక క్యాక్టస్ కేవలం స్కిన్కే కాదండి, జుట్టుకు కూడా ఉపయోగపడుతుంది. మంచి హెల్దీ లుకింగ్ హెయిర్కి ఇది ఉపయోగపడుతుంది. ఈ కేశ సౌందర్యానికి దీన్ని ఎలా వాడాలి ఇది తెలుసుకుందాం. క్యాక్టస్ గుజ్జు, బాదం నూనె సమపాలలో తీసుకోండి, బాగా కలపండి, కుదుళ్ళకి చేరేలాగా జాగ్రత్తగా అప్లై చేసుకోండి. తర్వాత 20 నిమిషాలు ఆగి కాస్త వేడి నీళ్ళతోటి తల స్నానం చేసేయండి. వేడి నీళ్ళతోటి స్నానం చేస్తే జుట్టులో ఉండేటువంటి పదార్థాలన్నీ తొలగిపోతాయి, మలిన పదార్థాలు ఇవన్నీ. ఈ ప్యాక్ని వారానికి ఒకసారి వేసుకుంటుంటే జుట్టు చాలా ఆరోగ్యంగా హెల్తీగా మెరుస్తూ కనిపిస్తుంది. అయితే ఇవన్నీ ఉపయోగాలు. అయితే దీంతో కొన్ని జాగ్రత్తలు కూడా మీరు తీసుకోవాలి. ముళ్ళన్నీ పూర్తిగా తొలగించి ప్యాచ్ టెస్ట్ చేసుకున్న తర్వాతే అది మీ చర్మతత్వానికి సరిపోతుంది అని నిర్ధారించుకున్న తర్వాతే ఈ ప్యాక్ని ఈ బ్యూటీ కోసం, హెల్త్ కోసం వాడుకోండి. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమం పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.